iQOO 16 కి సంబంధించి చాలా లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మోస్ట్ పవర్ఫుల్ బీస్ట్ గేమింగ్ ఫోన్ అవబోతుందట. iQOO 15 లో ఉన్న 7000 mAh బ్యాటరీ కంటే కూడా లీక్స్ ప్రకారం ఇందులో దాదాపు 8000 నుంచి 9000 mAh వరకు బ్యాటరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 100 watts ప్లస్ చార్జర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా గేమింగ్ ని దృష్టిలో పెట్టుకుని గేమింగ్ ఫ్యాన్, ఎయిర్ ట్రిగర్ బటన్స్ వంటి ఫీచర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే 165 Hz నుంచి 185 Hz వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇది 2K డిస్ప్లే అండ్ గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి డిస్ప్లే పూర్తిగా ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. ఇది LPDDR5 ర్యామ్ కి బదులు LPDDR6 ర్యామ్ తో వచ్చే మొదటి ఫోన్ కావచ్చు. స్టోరేజ్ కూడా UFS 5.0 తో మరింత ఫాస్ట్ గా ఉండబోతుంది. అలాగే ట్రిపుల్ కెమెరాతో పాటు పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంటుంది. అంటే హెవీ గేమింగ్ మాత్రమే కాదు, ఫోటోగ్రఫీలో కూడా ఇది ఒక బీస్ట్ గా నిలవచ్చు. ఇందులో క్వాల్కామ్ కొత్త స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro ప్రాసెసర్ ఉండబోతుంది. దీని ఆంతుతు స్కోర్ దాదాపు 5 మిలియన్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, పవర్ ఎఫిషియన్సీ కూడా ఎక్సలెంట్. డిజైన్ లో కూడా కొంచెం గేమింగ్ టచ్ ఇవ్వడానికి బ్యాక్ సైడ్ రెడ్ లైట్ అసెంట్ లేదా హోలో లైట్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త OS 7 సాఫ్ట్వేర్ తో ఇది మరింత రిఫైన్డ్ గా గేమింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఇన్ఫర్మేషన్. ఇక వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా కొత్తగా మరింత పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. IP68 అండ్ IP69 రేటింగ్స్ అయితే ఆల్మోస్ట్ బేసిక్ గానే ఉంటాయి. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. గైరోస్కోప్ ని కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారట. దాదాపు 500 Hz గైరోస్కోప్ ఇవ్వచ్చని లీక్స్ చెప్తున్నాయి. దీంతో గైరో గేమర్స్ కి స్ప్రే కంట్రోల్ ఇంకా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక లాంచ్ విషయానికి వస్తే చైనాలో October 26 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాకి వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్ 2026 వరకు రావచ్చని అంచనా. ప్రైస్ విషయానికి వస్తే 85,000 నుంచి 1 lakh మధ్యలో ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఫోన్ కోసం మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేదా ఇంకో కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆన్సర్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.